డిసెంబర్ నాటికి సీఎం మార్పు, మీనాక్షికి రాహుల్ ఇచ్చిన టాస్క్ ఇదే. క్యాబినెట్ నుంచే కొత్త సీఎం ఎంపిక, అధిష్టానం సంకేతాలతోటే తన కుర్చీపై మంత్రులు కన్నేశారని రేవంత్ వ్యాఖ్యలు. నలుగురు మంత్రుల వసూల్ దందా, సీఎం మంత్రులపై ఏలేటి వ్యాఖ్యలు. ఏలేటి నిన్న ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఏమని? డిసెంబర్ నాటికి ఇక్కడ ముఖ్యమంత్రి మార్పు తథ్యం అనేది రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చెక్కినప్పటి నుండే ఈ చర్చ జరుగుతున్నది. ఎందుకంటే ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే కాంగ్రెస్లో తను బతుకున్నంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగిండు. ఆయన కుర్చెక్కిన సమయంలో కూడా కొంత అసంతృప్తివాదులు ఉండే, కానీ వాళ్ళందరికీ తెలివిగా చెక్కు పెట్టుకుంటూ ఆయన ప్రజల్లో విశ్వాసం పొందిండ్లు. ప్రజల్లో విశ్వాసం పొందడం వల్ల ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి పెద్ద లీడర్గా కనబడడం వల్ల అసంతృప్తివాదులంతా సపరేక సైలెంట్ అయిపోయింది. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కినప్పటి నుండి కూడా అసంతృప్తే ఉంది అందరికీ, ముఖ్యంగా సీనియర్ లీడర్లకు, కాంగ్రెస్ వీర విధేయులకు, కాంగ్రెస్ పార్టీలోనే పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే సచ్చే కుటుంబాలకు ఎప్పుడెప్పుడా సీఎం మార్పు జరుగుతుంది, మాకెప్పుడు అవకాశం వస్తుందా అని 10 మంది దాకా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది కూడా 11 ఇచ్చిండ్లా. ఎలాంటి వ్యూహం ఉన్నారు మరి వీళ్ళు? 10 డిసెంబర్ నాటికి అంటే ఇక 2 సంవత్సరాలు గడిచిపోతే సుత్తం పనితనం ఏందో అన్నట్టే కదా. ఎందుకంటే అవకాశం ఇచ్చినో మరి ఏ పార్టీ అవకాశం ఇచ్చింది వినియోగించుకున్నారు ముఖ్యమంత్రి గారు అనేదే. ఇప్పుడు మిషన్ సీఎం చేంజ్. కాంగ్రెస్ అధిష్టానం డిసెంబర్ నాటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పదవి నుంచి తప్పించడం ఖాయమని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు హైదరాబాద్లో సోమవారం ఏలేటి మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్ టీం సభ్యురాలు మీనాక్షికి తెలంగాణ ఇన్ఛార్జిగా నియమిస్తూ అప్పగించిన టాస్క్ కూడా ఇదేనని చెప్పారు. డిసెంబర్ నాటికి మిషన్ సీఎం చేంజ్ టాస్క్కు గ్రౌండ్ ప్రిపేర్ చేయడమే లక్ష్యంగా మీనాక్షి నటరాజన్ పనిచేస్తున్నారని చెప్పారు. తన కుర్చీ లాగేసుకునేందుకు మంత్రులే యత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీఎం కుర్చీపై కన్నేశారని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్ పూర్తిగా గాడి తప్పాయని విమర్శించారు. ఎవరి రాజ్యం వారిదే అన్నట్టుగా సీఎం మంత్రుల మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలిపారు. ఒక మంత్రి తనను లెక్క చేయడం లేదని సీఎం రేవంతే గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ వద్ద గోడుబల్లె పోసుకున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. కాదు, పక్క పార్టీలో ఏం జరుగుతుందనే బుద్ధి నీకెందుకే? నీ పార్టీలో ఏం జరుగుతుందో చూడరాదు. గా ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగింది, ఒక్కడన్నా పోయిండా? 8 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 8 మంది ఎంపీలు కావచ్చు, 2 కేంద్ర మంత్రులు ఒక్కలన్నా పోయి చుట్టం సూపుగా చూసి వచ్చిందా? ఆ పార్టీలో జరుగుతుంది, ఈ పార్టీలో ఇది జరుగుతుంది. ఇది జరిగేదంతా లోకానికి తెలిసిందే. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలియదా? అమృత్ స్కామ్ జరిగింది. రేవంత్ రెడ్డి బామ్మార్ది సృజన్ రెడ్డి 1400 కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయమని కేంద్రం పంపిన నిధులను ఉన్న పలంగా దోసుకున్నాడు. ఆయన కంపెనీకి ఆ స్కీమ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా పాట పాడి దక్కించుకున్నాడు అడ్డదారిలో అని చెప్పితే దాని ఆధారం లేకపోయా, పాడు లేకపోయా. మళ్ళీ ఇప్పుడు సీఎంను మారుస్తారని మళ్ళీ కొత్త ముచ్చట వేసుకొచ్చినావు. ఇక ఇది చెప్తాడు, ఇక పోతాడు అటే, మళ్ళీ 6 నెలల వరకు కనబడాడు. ఇక ఈ సంచలనమైన వార్తలు కాదయ్యా. ఈ కాంగ్రెస్ మెడలు వంచడానికి మీరేం చేస్తానో చెప్పుర్రి బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు. ఈ కథలు మాకు తెలిసిందే. సీఎం మీనాక్షి నటరాజన్ గారిని ఇక్కడికి పంపిన అంటేనే ఈయన కృషికి ఎసరపడ్డదని మాకు తెలుసు. చింతపండుని ఎప్పుడైతే లేపేసిండ్రు అంటేనే సీఎంకు సంబంధించిన అనుచరులందరికీ స్పాట్ పెట్టిందని అర్థం. అది మాకు తెలియదా? నీ పార్టీలో ఏం జరుగుతుందో చెప్పు. నీ పార్టీలో వచ్చేసరికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ వాళ్ళు చెప్పరా? అది ఊహించి. ఆర్యుబిపి ట్యాక్సులు, ఈ ట్యాక్స్లో ముచ్చట్లయితే మంచిగా చెప్పుకొస్తారా? ఒకసారి ఏమో ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, ఒకసారి RRR ట్యాక్స్ అంటారు. ఇట్లా రకరకాల ట్యాక్సీల పేర్లు చెప్పుకుంటూ వస్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి మాత్రమే అధిష్టానం పెద్దలకు కప్పం కట్టేవారని, ఇప్పుడు సీఎం పదవి పోటీలో ఉన్న మంత్రులు కూడా కప్పం కడుతున్నారని ఏలేటి ఆరోపించారు. రాష్ట్రంలో
దేశంలో మునుపెన్నడూ జరగని కుంభకోణాలతో అక్రమంగా సంపాదిస్తూ ఢిల్లీకి అత్యధిక కప్పం మంత్రి పొంగులేటి కడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు ఆర్యుబి ట్యాక్సులు ఉండగా కొత్తగా పీ ట్యాక్స్ కూడా జత కలిసిందని చెప్పారు. బి ట్యాక్స్ అంటే బట్టి విక్రమార్క ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్, యు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్, ఇక పీ ట్యాక్స్ అంటే ఈయన కొత్తగా అనిరుద్ధ్ రెడ్డి ట్యాక్స్ కావచ్చు. ఇది పొంగులేటి ట్యాక్స్, ఇది పొంగులేటి ట్యాక్స్. దీంతోపాటు అనిరుద్ధ్ ట్యాక్స్ కూడా వచ్చింది కొత్తగా. అనిరుద్ధ్ రెడ్డి ఉన్నాడు కదా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి, ఆయన కూడా నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. ఆయన ఇట్లా ఎవరికి వాడే ట్యాక్సులు కట్టి చూడుర్రి వీళ్ళు. వెనుకట రాజులు ఉండే, రాజులకు తాబేదారులు ఉండే, గుత్తేదారులు ఉండే. రాజు ఎక్కడనో ఉంటాడు, ఈ గుత్తేదారులు ప్రజలందరినీ హింసించి వీళ్ళ దగ్గర కొంత కప్పం వసూలు చేసి ఈ కప్పాన్ని కొంచెం తీసుకపోయి అక్కడ కట్టి అయ్యా జీ హుజూర్ అనేది. సేమ్ కాంగ్రెస్ పార్టీలో గట్టినే ఉన్నారు మంత్రులు. ఇప్పుడు అట బీ ట్యాక్స్ అయిపోయింది, ఆర్ ట్యాక్స్ అయిపోయింది, యూ ట్యాక్స్ అయిపోయింది, పీ ట్యాక్స్ 50% నడుస్తున్నదని. 50% అంటే 100 రూపాయలు ఇక్కడ వసూలు చేస్తే 50 రూపాయలు అధిష్టానానికే కడుతున్నారట ఆరోపించారు. ఎవరికి వారు సీఎంకు రావాల్సిన ట్యాక్స్కు గండి పెడుతుంటే రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్ళి ఎంత కప్పం కట్టాలో చెప్పండి కట్టేస్తాను అని అధిష్టానం పెద్దలతో చెప్పినట్టు ప్రచారం జరుగుతున్నదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఇది మామూలు ప్రభుత్వం కాదని, ట్యాక్సీల సర్కార్ అని ఎద్దేవా చేశారు. ట్యాక్సీలు కాదు కప్పంల సర్కార్ ఇది. మరి రేవంత్ రెడ్డితో పోటీపడి కట్టగలరానే? ఆయనకు తిక్కేలెత్త మొత్తం రాష్ట్రాన్ని గుదబెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర ఇక లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాడు అధిష్టానానికి. నన్ను గిట్ల కుర్చీలోకి వెళ్ళి గదవకుర్రి, మీకేం కావాలో చెప్పుర్రి, ఫలాన్ని కావాలి, ఇక ఇటు మొక్కన చూడకుర్రి. రాష్ట్రాన్ని కుదిపెట్టైనా మా గురువు గారి కాలు పట్టుకొనైనా మీకేం కావాలో అది కడతా అంటాడు ఆయన. ఎల్ఆర్ఎస్ ఇప్పుడు అదే ముచ్చట. మీరు రేవంత్ రెడ్డితో గెలవరేరా? ఆయన మాటకారి, చేతకారి. పాలన ఒక్కటి ఆయన వల్ల కాదు కావచ్చు, కానీ సెటిల్మెంట్లు, ప్రభుత్వాన్ని అక్కడున్న హైకమాండ్ని బుజ్జగించడం, హైకమాండ్కి ఏం కావాలో అందజేయడం, ఇందులో ఆయన నేర్పరి. ఒక సామాన్య జడ్పీటీసీ ముఖ్యమంత్రి సీటుకి ఎక్కిందంటే ఎంత వ్యూహం ఉంటే ఆయన ముఖ్యమంత్రి సీటుకి ఎక్కాలో మనం అర్థం చేసుకోవాలి. ఎంత వ్యూహం అల్లాలి, ఎంతమంది ఆయనకి ఈ విషయంలో సపోర్ట్ చేసి ఉండాలి. చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిండు, మళ్ళీ ఆయన శ్రీమతి గారు ఎవరు, జైపాల్ రెడ్డి గారి తమ్ముడి బిడ్డ, ఏకంగా హైకమాండ్కు అత్యంత సన్నిహితులు జైపాల్ రెడ్డి గారు. అగో ఇంత నెట్వర్క్ ఉన్నదని వెనుక వీళ్ళు పీ ట్యాక్సులని, బి ట్యాక్సులని, ఏ ట్యాక్సులని ఎన్ని ట్యాక్సులు తీసుకపోయినా మొత్తం రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు దగ్గర కుదబెట్టి అది తీసుకపోయి కడతాడు. అవసరమైతే చంద్రబాబు తోటి ఒక ఫోన్ చేపిస్తాడు. మోడీ గారు కొన్ని డబ్బులు అవసరం పడ్డాయి, మనం చెప్పినట్టు వినేటోడు అక్కడ ఉండాలి, తెలంగాణలో కొన్ని డబ్బులు పంపండి అని కూడా జరుగుతుంది. ఇది చెప్పడానికి నవ్వుకోవచ్చు మీరు, కానీ ఇటువంటి జరుగుతాయి రాజకీయంలో. ఒకరు జోలికి ఒకరు రాకుండా తెర వెనుక ఇలాంటి కుట్రలు జరుగుతాయి. అట్లాంటి వాడు మరి రేవంత్ రెడ్డి ఏందో అనుకుంటాను, ఆయన చిన్న అంచనా ఎత్తాను మీరు. ఆయన కేవలం జెడ్పీటీసీగా గెలవడానికే ఆల్ కండువాలు కప్పుకున్నారు. టీడీపీ, కాంగ్రెసు, కమ్యూనిస్ట్ పార్టీలది, బీజేపీ అందరినీ కొన్నాడు. జెడ్పీటీసీ కావడానికి అందరినీ కొన్నాడు ఆయన. అప్పుడు ఎంత 35 ఇయర్స్ అంత ఉంటుంది. గప్పుడే కొన్నాడు. 50 సంవత్సరాలకు వచ్చినోడు సీటు పోనిస్తాడా? పోనీయాడు. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతున్నదంటే తప్పించి సీఎం కుర్చీ నుండి రేవంత్ రెడ్డి గారిని కదపలేరు. మాకు పదవి కావాలి, నేను ఒక్కనే చాలు, బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టుబడుతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 100% బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసిందే. బీసీల నుండి ముఖ్యంగా ముదిరాజులకి హోం మంత్రి పదవి ఇవ్వవలసిందే. ఎస్సీలకు విద్యాశాఖ మంత్రి పదవితో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసిందే పట్టుబడుతున్నారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఎస్సీలు కూడా మరో మంత్రి పదవి కావాలని అడిగితే బట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాను ఒక్కడినే పదవిలో ఉండాలని కోరుకుంటున్నారని విమర్శించారు. మరొకరు పదవిలో ఉంటే తన ప్రాధాన్యత తగ్గిపోతుందని భావిస్తున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం సీటును టార్గెట్ పెట్టుకున్న ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి
ఇక ఏ ట్యాక్సీ కూడా పంపుతారు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలపై సీఎం ఎందుకు కమిటీ వేయడం లేదని ప్రశ్నించారు. గతంలో సీఎం ఎక్కడ ఉంటే పొంగులేటి అక్కడే ఉండేవారని, ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదని చెప్పారు. అందుకే మంత్రి శ్రీధర్ బాబును రేవంత్ వెంట పెట్టుకొని తిరుగుతున్నారని తెలిపారు. పాపం రేవంత్ రెడ్డి గారి బతికి ఎక్కడి దాకా వచ్చిందంటే కొన్ని రోజులేమో బట్టి విక్రమార్క ఇంట పోతాడు, కొన్ని రోజులేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంట పోతాడు, కొన్ని రోజులేమో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎంట పోతాడు. ఇక ఇప్పుడేమో శ్రీధర్ బాబు గారి దిక్కాయన ఆఖరికి. కానీ శ్రీధర్ బాబు గారి వ్యూహం ఇంకా పెద్దగా ఉంటుంది. ఆయన స్మార్ట్ వర్క్ చేసుకుంటూ పోతాడు. కాబట్టి మొత్తానికైతే మిషన్ సీఎం చేంజ్ అనేది నడుస్తుంది. ఇది ఇక మొదటి నుండి ఉన్నది. ఇక ఎన్ని నాళ్ళు ఉంటాడో మరి రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ ముఖ్యమంత్రి పదవి నుండి తీసేస్తే మరి ఈ బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్టు, కాంగ్రెస్లోని కొందరు అంటున్నట్టు బీజేపీ జెండా పట్టుకుంటాడా, లేకపోతే సొంత దుకాణం ఏదైనా తెరుతాడా? ఎందుకంటే 55 సంవత్సరాలే. 55 సంవత్సరాలు అంటే ఇంకా 15 సంవత్సరాలు రాజకీయం చేసేంత ఏజ్ ఉన్నది. కాబట్టి సొంత దుకాణం తెరుచుకొని మళ్ళీ సీఎం కావాలని ఏమన్నా ఆలోచనలు చేస్తాడా చూడాలి. సొంతగా దుకాణం చేర్చుకుంటే ఇప్పుడు అయ్యేది కాదు అది. కాకపోతే ఇక అట్లుంటుంది కదా ఆశ, మనిషి ఆశ. ఎంత పగబడితేరా మీరు రేవంత్ రెడ్డి మీద. ఒక్కడు కూడా మరి ముఖ్యమంత్రి ఉన్నాడు, పని చేయనిద్దాం, 10 రోజులు ఈ తెలంగాణ ప్రజలందరినీ ఏదో విధంగా కాపాడదామని లేదు. కుర్చీ కోసమే కొట్లాట మొత్తం కాంగ్రెస్లో.